మనం ఇంకా వంటే స్టార్ట్ చేయలేదు. మన వాళ్ళొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కంగారు పడకండి. మై హూనా? దాక్షాయిని, వంట రెడీ అయిందా? 2 నిమిషాలు ఉండండి, తీసుకొస్తున్నాం. త్వరగా తీసుకురండి. ఈయనేమో ఏం లేదు, 2 నిమిషాలలో ఎట్లా తీసుకుపోతామక్క? మై హూనా చిట్టి. ఏంటి మైహోనా? ఏదైనా తేడా జరిగితే మనోళ్ళు మన ఒళ్ళు హూనం ఎలా కొడతారు. డోంట్ వరీ సరస్వతి, మై హూనా. మీరు తినేండ్రా, నాదైపోయింది. బాబులు, తినే ముందు దేవుడికి గట్టిగా ప్రార్థన చేసుకున్నారా? వంట చేయొద్దని వాళ్ళనే ప్రాధేయపడ్డాం మారుతి, కానీ వాళ్ళు కనికరించేలా లేరే ఏంటో. అలా ఏం ఉండదులే శ్రవణ్, బానే చేస్తారులే. నీకేముందిరా, నువ్వు ఇలానే చెప్తావు, తిని భరించాల్సింది మేము. బాబుగారు, ఏదేమైనా తిన్నాక కూడా మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. అదిగో వస్తున్నాడు. మేడం, పార్సల్. తీసుకో. ఓకే మేడం. హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించావా దాక్షాయిని? మరి వంటలు చేసి మనం కష్టపడి వాళ్ళని తిప్పలు పెట్టడం ఎందుకు? ఈ సంగతి అలా తెలిస్తే తిడతారేమో అక్క. హోటల్ నుండి తెప్పించామని చెప్తామా ఏంటి? మనమే వంట చేశామని కలరింగ్ ఇద్దాం. వాళ్ళు నమ్ముతారంటావా? నమ్మించాలి సరస్వతి. అయితే సరే, ఏమైనా నువ్వు సూపర్ దాక్షాయిని. మనమే చేశామనుకుని మనోళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు. సీతక్క వంట కన్నా మన వంటే బాగుందని మెచ్చుకుంటారు. పదండి పదండి, ముందు వెళ్ళి ఎవరికి తెలియకుండా డిష్ లోకి మార్చేద్దాం. పదండి. ఏ అటు కాదు, వెనక నుండి వెళ్దాం. రా పదా. దాక్షాయిని వస్తున్నారా? సరస్వతి, వెళ్ళి బౌల్స్ తీసుకునిరా. చిట్టి, ఇంకెంతసేపు? బాగా ఆకలేస్తుంది, త్వరగా తీసుకురా. ఈ బిల్లు బయటపడిందంటే మనం దొరికిపోతాం. రెస్టారెంట్ బిల్లా? బా, ఆకలేస్తుంది. ఇంకా ఎంతసేపు దాక్షాయిని? సరస్వతి, ఇంకెంతసేపు? వచ్చేస్తున్నాం, ఆగండి. ఏం చేసావు దాక్షాయిని? చికెన్ ఫ్రై. ఆహాహా, చూడ్డానికి సూపర్ గా ఉంది. తింటే ఇంకెలా ఉంటుందో. చేపల పులుసు. స్మెల్ అయితే బాగుంది.
ఓ పట్టు పట్టొచ్చండి సరస్వతి. అయ్యో తిను శ్రవణ్. ఓయ్ రౌడీదానా, మరి నువ్వేం చేసావు? మటన్ కూర వండిన నాని బావా. ఆహాహా, ముగ్గురు కలిసి ఎరగదీశారనుకోండి. ఇన్ని ఐటమ్స్ ఇంత అద్భుతంగా మీరే చేశారంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మట్లేదని క్యాజువల్ గా అన్నావా, అనుమానం వచ్చి అన్నావా? అందరూ ఏంటి అలా చూస్తున్నారు? నిజం చెప్పండి, మీకు అసలు వంటలే రావు, ఇన్ని వెరైటీలు ఎలా చేశారు అని. ఎలా చేశారో ఫోన్ చేసి అడగచ్చు కదా దాక్షాయిని. ఫోన్ చేసి అడగడం ఏంటి? ఇవన్నీ మీరు చేయలేదా? శ్రవణ్, మేమే చేశాం. మాకు వంటలు రావని మీరు దెప్పి పొడుస్తూ ఉంటే శభాష్ అని మీ చేత మెప్పు పొందడానికి యూట్యూబ్లో చూసి నేర్చుకుని మరీ చేశాం. వాళ్ళకే ఫోన్ చేసి అడిగమంటోంది సరస్వతి. వసై నీ బొంద, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఎలా అడగాలి? కరెక్టే కదా, ఇలా కవర్ చేయాలని తెలియక అలా అన్నాను. కవర్ చేయడం ఏంటి? యూట్యూబ్లో చూసి చేశామని మీకు తెలియకుండా షాక్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కదా, అదన్నమాట. ఇదిగో ఇలా అనుమానాలతో తినడం ఆలస్యం చేస్తే ఆ ఫుడ్ చల్లారిపోతుంది, తర్వాత మీ ఇష్టం మరి. లేదు, వడ్డించండి. ఇదిగో చికెన్ వేసుకోండి. తినొచ్చా? అనుమానమే లేదు, తినండి. తినండి. సూపర్, కుమ్మేశారు. ఎరగదీశారనుకోండి. మీరు మా పెళ్ళాలని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. అద్భుతం దాక్షాయిని. అనయ్య, ఈ మటన్ కర్రీ వేసుకో. సరస్వతి, చేపల పులుసు చంపేసామనుకో. అబ్బా, అద్భుతం చిటే. చిటి మటన్ ఎరగదీసావు. సూపర్. ఏంటి మరుదులు, మీ పెళ్ళాలని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఏంటి విషయం? వదినా, మీ చెల్లెలు వంట ఎరగదీశారు. ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని ఈ ఒక్క వంటతో మర్చిపోయేలా చేశారు తెలుసా? అబ్బో, నిజంగా అబ్బో అనిపించేలా ఉన్నాయి వదినా ఇవి. ఇదిగో దాక్షాయిని చేసిన చికెన్ ఫ్రై అయితే నోట్లో వేసుకుంటే జున్ను జున్ను ముక్కలా కరిగిపోతుంది తెలుసా? సూపర్ దాక్షాయిని. అదులే వదినా,
సరస్వతి అయితే చేపల పులుసు చంపేసిందనుకో. ది బెస్ట్ కుక్ అవార్డ్ సరస్వతికే ఇవ్వాలి. నువ్వు బ్రహ్మాండం సరస్వతి. వదినా, చిట్టి చేసిన మటన్ కూర అయితే నా సెన్సారు నా ఫ్యూచర్ వదినా. హ? ఆహా, బూత్ అంటే సెన్సారు, భవిష్యత్ అంటే ఫ్యూచర్ కదా, అందుకే అలా అన్నాను వదినా. అది బూత్ కాదు నాని, భూతో అంటే గడిచిన. ఏదేమైనా మీ భార్యలు నలభీమ పాకాన్ని మించిన వంటలు చేశారన్నమాట. అవును వదినా. పోన్లే, మీ తిండి కష్టాలు గట్టెక్కినట్టే. రోజు ఇలాగే చేసి పెట్టండి దాక్షాయిని. అమ్మయ్య, అక్క పసిగడుతుందేమోనని హడలు చచ్చాను, గుర్తుపట్టలేదు. అన్నం పెట్టదురా. అక్క ఏంటి మళ్ళీ వచ్చావు? అనుమానం వచ్చిందేమో. డోర్ ముస్తావా? ఏం లేదు దాక్షాయిని, ఇన్ని రోజులు నా వంట తిన్న వీళ్ళందరూ మీ బావగారితో సహా బావుందని సింపుల్ గా చెప్పారే తప్ప ఇంత ఘనంగా ఎప్పుడూ పొగల్లేదు. ఇవన్నీ ఎలా చేశారో తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు దొరికిపోతావా ఏంటి? చచ్చింది గొర్రె. దాక్షాయిని, ఇంతకీ చికెన్ ఫ్రై ఎలా చేసావు? ఎలా చేస్తావంటే ఎలా చేస్తారక్క? బాండిలో వేసి చేస్తారు. ఓ అవునా? చికెన్ ఫ్రై బాండీలో వేసి చేస్తే ఇంత టేస్ట్ వస్తుందని తెలియక నేను ప్రతిసారి పెనం మీద చేసి దెబ్బతిన్నానమ్మా. చికెన్ ఫ్రై బాండీలో చేయరా? ఏమో, నాకేం తెలుసు, చేసింది నువ్వేగా, నువ్వే చెప్పు. సరస్వతి, ఆ చేపల పులుసు నువ్వెలా చేసావు? చేపలతోనే కదా? ఎలా అడుగుతుందేంటి దాక్షాయణి? చేపల పులుసు చేపలతో చేయరా? చేపల పులుసు చేసేది చేపలతోనే కదా. చెప్పవేంటి సరస్వతి? అలా నిలదీస్తావేంటక్క? టక్కుని అడిగితే చటుక్కుని ఎలా చెప్తాం? కొంచెం ఆలోచించుకోనివ్వవా? ఓ సరే సరే సరే, ఆలోచించుకో. నువ్వు చెప్పు చిట్టి, నీకసలు నాన్ వెజ్ వండడం రాదు కదా, మరి అంత అద్భుతంగా మటన్ కర్రీ ఎలా చేసావు? వాడు దేవుడు, ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి? వదినా, మేము తిన్నాక ఎలా చేశారో తీరిగ్గా చెప్తారులే వాళ్ళు. కావాలంటే దగ్గరుండి నేర్పిస్తారు. అక్క, అవన్నీ తర్వాత, మేమేం అనుకోము. కావాలంటే నువ్వు కూడా కూర్చొని తిను, డబ్బులేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కూర్చోక్క. వద్దులే దాక్షాయిని, నా మరుదులు సంతోషంగా తింటే నా కడుపు నిండినట్టే. మీరు బాగా తినండి. అమ్మయ్య, ఇంత అద్భుతమైన ఫుడ్ తిన్న తర్వాత ఓ పానేస్తే సూపర్ గా ఉంటుంది సరస్వతి. అవును, వాళ్ళు ఇవ్వలేదనుకుంటా శ్రవణ్. ఇవ్వలేదా? శ్రవణ్, ఏం లేదులే, మీరు వెళ్ళండి. ఈ తింగర్దాంతో ఏంటి పని? వెళ్ళండి. వెళ్ళు శ్రవణ్, వెళ్ళండి. సరే వదినా. వెళ్ళండి, వెళ్ళు నాని. ఏంటి నువ్వు వాగుతుంది? ఏది పడితే అది వాగుతావా? సారీ దాక్షాయణి. దాక్షాయణక్క, నువ్వైతే మస్తు ప్లాన్ వేసినావు, జబర్దస్త్ వర్కౌట్ అయిందనుకో. అవును దాక్షాయణి, మన భర్తలు పెళ్ళయ్యాక మనల్ని ఎప్పుడు ఇంతలా పొగడలేదు. అమ్మో,
మొత్తానికి ఈ భోజన గండం గట్టెక్కింది. అమ్మయ్యా. దాక్షాయణి, ఏంటి బావగారు? నేను పాత అధికారంతో చెప్పట్లేదమ్మా, మన అనుకుని చనువుతోనే చెప్తున్నాను. దుబారా ఖర్చులు మంచిది కాదమ్మా. దుబారా ఖర్చేంటి బావగారు? నువ్వు రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించావని నాకు తెలుసు. డబ్బుని పొదుపుగా వాడితేనే అది మన అదుపులో ఉంటుందమ్మా, లేదంటే ఇబ్బందులకి గురి చేస్తుంది. నేనేమీ దుబారా చేయడం లేదు బావగారు. మాకు రాని వంటలు చేసి మా భర్తల కడుపు మార్చలేం కదా, అందుకే హోటల్ నుంచి తెప్పించాను. వంట రాకపోతే మెల్లగా నేర్చుకోండి. ఈలోగా అన్నం వండి పచ్చడి వేసుకుని 4 ముద్దలు ఇంటి భోజనం చేసినా ఆ తృప్తే వేరమ్మా. అలా మీ తమ్ముళ్ళు తృప్తి పడతారా బావగారు? అయినా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. నాకు వంట చేసే విద్య తెలియక తెప్పించాను. కరెక్టే అమ్మా, కానీ ఆ కూడు మన ఆరోగ్యాన్ని పాడు చేయకూడదు, డబ్బుని వృధా చేయకూడదు. హోటల్ ఫుడ్ అంటే ఇల్లు ఒళ్ళు 2 గుల్లవుతాయి. నా వల్లే తప్పైనట్టు మాట్లాడతారేంటి బావగారు? అందరం కలిసి తిందామన్న మీ ప్రపోజల్కి మేం అంగీకరించాం. సీతక్క ఒప్పుకోలేదు. అదీ కాక ముందుగా వేరు కుంపటి పెట్టింది అక్కనే. అయినా హోటల్ నుంచి తెప్పించుకోవడం మాకేం సరదా కాదు. వృధా ఖర్చులు చేసే అలవాటు మాకు లేదు బావగారు. ఏదైనా జాగ్రత్తగానే చేసుకుంటాం, మీరేం బెంగ పెట్టుకోకండి. ఏమండి, మీరు ఆస్తి వాటాలు పంచుతుంటే నేను వద్దని ఘాటుగా స్పందించాను, కానీ మీరు పంచి ఎంత మేలు చేశారో నాకిప్పుడు అర్థం అవుతుంది. అంతేకాదు, దాక్షాయిని హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి నాకొక దారి చూపించింది. ఏమంటున్నావు సీత? అవునండి, రోజు ఇంటి చాకరీ చేయడం ఆడవాళ్ళకి ఎంత కష్టమో తెలుసా? పొద్దున్నే లేచి అందరికీ టీలు కాఫీలు పెట్టివ్వాలి. ఆ తర్వాత రకరకాల టిఫిన్లు చేయడానికి పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం, చట్నీ పట్టడం. అబ్బో, ఆ పనులన్నీ చేసేసరికి ఒళ్ళు పచ్చడవ్వడం ఖాయం. దాంతో ఆగుతుందా? మళ్ళీ భోజనానికి కూరలు తరగాలి, కన్నీళ్లు పెడుతూ ఉల్లిపాయలు కట్ చేయాలి, చేతులు మండుతున్నా కూడా పచ్చిమిర్చి తరగాలి, వంటలు చెయ్యాలి, వడ్డించాలి. అయినా హమ్మయ్య అనుకోవడానికి లేదండి. ఇదే తంతు రాత్రికి కూడా చేసి గిన్నెలు కడిగి పడుకోవాలి. అదేదో దాక్షాయినిలాగా రోజు 3 పూటలా హోటల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నామనుకోండి, ఒళ్ళు అలవదు, శ్రమ ఉండదు. తిన్న ఆ పేపర్ ప్లేట్స్ కూడా డస్ట్బిన్లో వేస్తే చాలు. ఇక ఏ పని చేయకుండా పొట్ట నింపుకునే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? మీరు మీ మరదళ్ళు కలిసి ఆస్తులు పంచడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి పని లేకుండా పోయింది. చాలా థ్యాంక్స్ అండి. అయితే నా నిర్ణయం వీళ్ళని సోమరిపోతులను చేస్తోందా? రామరాజు గారు, రామరాజు గారు, నమస్కారం. రామరాజు గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. చెప్పండి పంతులు గారు, ఏదైనా పని నుండి వచ్చారా? అయ్యా, సంక్రాంతి పండుగ దగ్గరకొస్తుంది. ప్రతి ఏడాది పండుగ వేడుకలు మీ చేతుల మీదుగా ఘనంగా జరుగుతున్నాయి.